ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు అతను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు? కొంతమంది చూపులతో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కోపంగా చూస్తారన్నమాట. ఒక్కోసారి భర్తను కోపంగా చూసి ఆ ఒక్క చూపు చాలు చాలా మంది భార్యలు తన్నులు కూడా తింటారు. సో, చూపులో ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ తర్వాత నోటితో ఎక్కువ మంది ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కోపం వచ్చినప్పుడు నోరు యాక్టివేట్ అవుతుంది. కోపంలో మాట్లాడే మాటలకు ఒక హద్దు ఉండదన్నమాట. అవి కంట్రోల్డ్‌గా ఉండవు. అది కంట్రోల్ తప్పి ఏ మాట పడితే ఆ మాట పడుద్ది. ఏ టోన్‌తో టోన్ కూడా మారుతది. మామూలుగా ఉన్నప్పుడు మాట వేరుగా ఉంటది. కోపం పెరిగే కొద్దీ టోన్ పెరుగుతా ఉంటది. పిచ్ పెరుగుతా ఉంటది. సో, ఆ రీతిగా కొంతమంది చేతుల్లో వచ్చి ఇంకా అయితే వేరే వాళ్ళని కొడతారు. తల్లులైతే పిల్లల్ని కొడతారు. లేకపోతే ఇంకేదన్నా కింద పడేయటం, శబ్దాలు చేయటం.